చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దారుణ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అతని భార్యే అత్యంత పాశవికంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టడం విస్మయం కలిగించింది. తమిళనాడుకు చెందిన రమేష్ కుప్పం ప్రాంతానికి చెందిన సుహాసిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 7 ఏళ్ల వయసున్న ఒక పాప కూడా ఉంది. వారి కాపురం సవ్యంగానే సాగుతోందని అంతా అనుకున్నారు. కానీ హాసిని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ బంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ నెల 15వ తేదీ రమేష్ హాసిని దంపతులు తమ చిన్నారితో కలిసి మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి ఆలయానికి బైక్పై వెళ్లారు. అయితే రాత్రి దాటినా వారు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన హాసిని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హాసిని తిరిగి వస్తున్నప్పుడు తన భర్తతో కాకుండా మరో 2 యువకులతో కలిసి రమేష్ బైక్పై వెళ్తూ కనిపించింది. ఇది పోలీసులకు మరింత అనుమానం కలిగించింది. వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు ఘాట్ రోడ్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెతకగా రమేష్ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. హాసిని తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకే ఈ దారుణానికి ఒడగట్టిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె ప్రియుడితో పాటు మరొకరి సహాయం తీసుకుని రమేష్ను హత్య చేసినట్టు తేలింది. ప్రస్తుతం నిందితురాలు హాసినితో పాటు ఆమెకు సహకరించిన మిగిలిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రమేష్ హత్య కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసులోని మిగిలిన కోణాలను కూడా వెలుగులోకి తీసుకొస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూది తెలిపారు. ఇక వివాహేతర సంబంధాలు ఎలాంటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. వాళ్ళది స్కూల్గిరి పాకలో ఇది ఉద్దినపల్లి పాకలో దోసకాని పిల్లి సార్. వాడిని వచ్చి పెళ్లి చేసుకొని వచ్చి బోయినపల్లి సార్. బోయినపల్లి ఆ అమ్మాయికి వచ్చి 2 ఏళ్లకు ముందే పెళ్లి అయింది సార్. ఒక పాప ఉంది సార్. సంవత్సరం 4 నెలలు అవుతాం సార్. అతి దారుణంగా ఆ పాప ప్లాన్ చేసుకొని అక్కడిని ఇంకా అమ్మోళ్ళ ఇంటికి తోడుకొచ్చి ఈ విధంగా సోమవారం సాయంత్రం వచ్చిండే సార్. అంతా చికెన్ గికెన్ అంతా తిన్నారు, ఇది అన్నారు. తెల్లవారితో మంగళవారం పొద్దున్నే మనం దీనికి పోయి వస్తాం మల్లప్పకొండ కనీసం వచ్చినారు సార్. వచ్చి ప్లాన్ ప్రకారంగా అందరినీ తోడుకొచ్చేసి 3-4 క్లీన్ గా ఈ మాదిరి చేసుకొని మా బామ్మని కిరాతంగా చంపినారు సార్. దానికి ఏ మాదిరిగా మా సీఎం సార్ ఉండే వరకు మాకు న్యాయం జరిగే వరకు మేము మొదలం సార్. ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. మాకు న్యాయం చేయాలి సార్. వాడిని ఖచ్చితంగా ఊరి తీయాలి సార్. అట్లా చేసిన ఒక ప్రాణాన్ని తీసేది ఎంత విలువ సార్. ఆ మాదిరికి చేసేది చాలా కష్టం సార్. మేము వదలం ధర్నా చేస్తాం సార్. మేమంతా మా ఊరోడే చేసిండేది అనుకుంటాం సార్. డౌట్ పైన ఖచ్చితంగా ఏం చేసినానో మాకు న్యాయం జరగాలి సార్. మా సీఎం దగ్గర వరకు లెటర్ కూడా మేము ఇస్తాం సార్. ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఇలా జరిగేది మొట్టమొదటి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే భర్తను మా భార్యలు చంపడమో లేదంటే భార్యల్ని భర్తను చంపడమో వివాహేతర సంబంధాలే ముఖ్య భూమిక పోషిస్తున్నాయి దీనిలో. అయితే ఇక్కడ మల్లప్పకొండకు సంబంధించి మల్లేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రవిచంద్ర, ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పంలో గుడిపల్లిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గుడిపల్లి మండలంలో తన భర్తను భార్య గుడికని చెప్పి తీసుకువెళ్లి అక్కడ తన ప్రియుడి చేత అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయించిన ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. ఇక ఈ విషయానికి వస్తే గత 2 ఏళ్ల క్రితం దీనికి సంబంధించి కూడా హాసిని అనే ఈ మహిళకు అలాగే రమేష్ అనే తమిళనాడుకి చెందిన వ్యక్తికి కూడా 2 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీళ్ళు పెద్దలు కుదిర్చిన వివాహం ఇది. ఈ హాసినిది శాంతిపురం మండలం, అంటే కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం బోయినపల్లి గ్రామానికి హాసిని చెంది తమిళనాడులోని సోలగిరికి ఈ రమేష్ చెందిన వాడు. వీళ్ళిద్దరికి 2 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీళ్ళకి ఒక 1 ఏడాది కూతురు కూడా ఉంది. అయితే హోసూరులో ప్రైవేట్ కంపెనీలో రమేష్ పనిచేస్తున్నారు కాబట్టి అక్కడే కాపురం ఉంటున్నారు. అయితే ఈ మధ్యన హాసిని పుట్టింటికని చెప్పి రావడం జరిగింది. అయితే
ఆమె గతంలో ఏదైతే పెళ్లికి ముందే ఆమెకి తన ప్రియుడైన యుగంధర్తో అక్రమ సంబంధం పెళ్లైన తర్వాత కూడా కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్ళ ప్రేమకు తన భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి హాసిని భావించింది. పెళ్లైన తర్వాత కూడా అఫైర్ కంటిన్యూ చేస్తూ వస్తోంది. అయితే 2 రోజుల క్రితం శాంతిపురం మండలంలోని బోయినపల్లి అంటే స్వగ్రామానికి తల్లి దగ్గరికి వచ్చింది. అయితే వచ్చినప్పుడల్లా కూడా తరచూ ప్రియుడైన యుగంధర్ని కలుస్తూనే ఉంది. ఈ క్రమంలో అతను యుగంధర్తో కలిసి భర్తను హత్య చేయాలని ఒక ప్లాన్ అయితే ముందస్తుగా రూపొందించుకుంది. ఈ మేరకు భర్తను బైక్ పైన గుడికి తీసుకువెళ్ళాలి అని చెప్పి రమేష్ కి చెప్పి భర్తను చేతిలో 1 year బిడ్డను పెట్టుకొని బైక్ పైన ఇక్కడే ఉన్న మల్లప్ప కొండకు వెళ్ళడం జరిగింది. అయితే మల్లప్ప కొండకు వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళిద్దరు సీసీ ఫుటేజ్ కూడా నమోదైంది. అయితే భర్త తర్వాత స్వామి దర్శనం కోసం చెప్పి వెళ్ళిన తర్వాత బాయ్ ఫ్రెండ్ యుగంధర్ కూడా ఫోన్ చేసింది. ఈ విధంగా తన భర్తను తీసుకొస్తున్నానని ముందుగానే అతనికి చెప్పడం జరిగింది. దీంతో మల్లప్ప కొండను ఎక్కుతున్న సమయంలోనే 3వ టర్నింగ్ దగ్గర ముందుగా ప్లాన్ చేసినట్టుగా తన చేతిలో ఉన్న పర్సు కింద పడేసింది. అయితే పర్సు పోయిందని చెప్పడంతో భర్త అయిన రమేష్ బైక్ ఆపాడు. అయితే ఇదే అదునుగా చూసుకొని పొదల్లో మాట వేసిన ప్రియుడైన యుగంధరు తన స్నేహితులతో కలిసి ఒక్కసారిగా ఈ రమేష్ మీద దాడి చేసి అతన్ని బలవంతంగా అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అలాగే మొత్తం వాళ్ళ ముగ్గురితో పాటు ఇక్కడే హాసిని ఈమె కూడా మొత్తం 4 కలిసి రమేష్ ను దారుణంగా అటు హత్య చేయడం జరిగింది. అక్కడే ఉన్న బండరాళ్లతో తల మీద కొట్టి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి ఆ తర్వాత శవం గుర్తుపట్టకుండా ఉండేదానికని చెప్పి శవాన్ని కాల్చే ప్రయత్నం కూడా చేశారు. అనంతరం ఆ రమేష్ బైక్ పైన భర్త రమేష్ బైక్ పైనే ఈ యుగంధర్ ప్రియుడైన యుగంధర్ హాసిని తీసుకొని అతను తిరిగి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళ ప్రియుడితో తిరిగి వెళ్తుండగా కూడా ఈ సీసీ ఫుటేజ్ లో ఆ రికార్డు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే హాసిని తల్లి ఇదే గ్రామానికి చెందిన హాసిని స్వస్థలం కావడంతో ఎంతకీ కూతురు తిరిగి రాకపోవడంతో ఈ విషయం పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ విధంగా కొండపైకి వెళ్లేటప్పుడు భర్తతో కలిసి వెళ్ళింది. తిరిగి వెళ్లేటప్పుడు అదే బైక్ లో వేరే వ్యక్తులతో ఆమె తిరిగి రావడాన్ని గమనించిన పోలీసులు మొత్తం సాంకేతిక ఆధారాలతో మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు. మొత్తం చూస్తే ఆమె పైన ప్రధానంగా హాసిని పైన పోలీసులకు అనుమానం రావడం జరిగింది. అలాగే మల్లప్ప కొండ పరిసరాల్లో ఉన్న ఈ రమేష్ డెడ్ బాడీని కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద అన్ని ఆధారాలతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే ప్రియుడిని ఈ విధంగా ప్రియుడితో కలిసి భర్తను హాసిని మర్డర్ చేయించినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో హాసినితో పాటు మొత్తం మిగతా ముగ్గురు అంటే మొత్తం 4 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వాళ్ళు కృష్ణగిరిలో ప్రియుడితో కలిసి కృష్ణగిరిలోని కోసూరుకి వీళ్ళిద్దరూ పరారయ్యారు. వాళ్ళు అక్కడ ఉన్నారని గుర్తించిన పోలీసులు అక్కడ పోలీసులతో కూడా సంప్రదింపు చేసి నిందితులను కూడా అరెస్టు చేసి ఈ విధంగా కుప్పానికి తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ప్రియుడి పైన మోజుతో పక్కా ప్లాన్ ప్రకారం భర్తనే హత్య చేయించడం మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. మొత్తం మీద పోలీసులు కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించి హాసినితో పాటు మిగతా మొత్తం 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. రవి, అంటే ప్రస్తుతం పాప క్షేమంగానే ఉందా లేదంటే పాపను కూడా ఏదైనా చేశారా? అయితే పాప క్షేమంగానే ఉంది. పాప 5 year బేబీ అమ్మాయి కూడా క్షేమంగానే ఉంది. అయితే ఆ పాపను కూడా తీసుకొని హాసిని ఈ విధంగా కృష్ణగిరి జిల్లాలోని తమిళలో ఉన్న హోసూరుకి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఆ పాపను కూడా పోలీసులు ఈమెను అరెస్టు చేసే క్రమంలో పాపను సురక్షితంగా తీసుకొచ్చి ఆ పాప అమ్మమ్మకు అప్పగించడం కూడా జరిగింది. మొత్తం మీద హాసిని అరెస్టు చేసి హాసినితో పాటు ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. మొత్తం మీద కేసు ఏ విధంగా మొత్తం వెంటనే ఛేదించడంతో పోలీసులు కూడా ఉన్నతాధికారులు అభినందించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భార్య అని నమ్మి ఆమెను గుడికి తీసుకువెళ్లి ఈ విధంగా అత్యంత దారుణంగా కిరాతకంగా ఆమె చేతిలోనే ఆమె ప్రియుడి చేతిలోనే ఈ విధంగా రమేష్ హత్యకు గురి కావడం స్థానికుల్లో కూడా తీవ్ర విషాదం నింపిందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ వర్మ.